ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేసుకినాలు దగ్గర ముసులుంది. ఇక్కడ వాటర్ తగ్గింది. ఇదల్లా రైతులు ఉరమలు కోస్తున్నారు. వాళ్ళు ఏం పాలిస్తారు అడిగితే దీన్ని ఇస్తామంటున్నారు. ఎస్ఆర్బీసీలు ఇస్తామంటున్నారు. మాకు ప్రమాదం అది ఇస్తే బట్లుంటాము. దాంట్లో రైతులు మోటార్లు వేసినారు. రెండోది పరవట్లు దింపుతారు. అన్ని దిగుతాం. అట్లా నీళ్ళకి పోతాం, వాటర్ పోతాం, వలలు వేస్తాం. మాకంతా ప్రమాదం కాబట్టి వాళ్ళు చర్య తీసుకోవాలా. దయచేసి చర్య తీసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు వాటర్ తగ్గింది, చెన్నులోకి పోతుంది. ఎవరికి సంబంధం అది? వాళ్ళకి సంబంధం, మాకు సంబంధం. అది పార్టీకి సంబంధం. అది పార్టీకి సంబంధం కాబట్టి వాళ్ళు దయచేసి ఆ రైతు టైం నైట్ ఏం పట్టుకుంటారు వాళ్ళు వచ్చి, నైట్ పట్టుకుంటారు వాళ్ళు వచ్చి, పట్టుకుంటారు కదా నైట్ వచ్చి వచ్చారు. నైట్ అయిన పోతుంటారు. రేపు రాత్రి అట్ట పోతే మాకు ప్రాబ్లం కాదు. బరువు పోసుకున్నాము మేము, చేను పోసుకున్నప్పుడు మిషన్ కాదు వనకాల ఏమైనా ప్రమాదం జరుగుతుంది. ఈడ చేప మత్స్య కార్మికులం మేము. ఇది వచ్చి 10 రోజులు అయింది. 4 రోజులు పండుకుంటే 4 రోజులు నిద్రపోకుండా చూస్తున్నాం. 4 వండుకునాలా, 4 మెలుకుతూ ఉండాలా. ఈ ముసలి వచ్చింది చాలా భయపడి వస్తున్నాము. రైతులు కూడా చాలా భయపడుతున్నారు. మోటార్ల దగ్గర పోతే ఎంతో ఆందోళన జరుగుతుంది. దాని పరిస్థితి జరిగిందనుకో ఆ నాయన లేదు, అమ్మ లేదు, మమ్మల్ని కాపాడే దిక్కే లేదు. ఆ తర్వాత వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. ఫారెస్టర్ వాళ్ళకు చాలా నమస్కారం చేసి మొక్కుతాము. దాన్ని తీసుకుపోయి ఎక్కడన్నా దాని రిజర్వాయర్లో వరదరాజు ఎక్కడో వదిలేస్తే మేము ఎంతో సంతోషపడతాం. ఫారెస్టర్ వాళ్ళకు నమస్కారం చేస్తాం. ప్రభుత్వానికి ఎంతో సహాయపడుతున్న వాళ్ళు అవుతారని మేము మరి వాళ్ళకు మొక్కి చెప్తున్నాం. నంద్యాల జిల్లా పాలవాడ మండలం కొత్త పంచాల గ్రామం. ఈ గ్రామం నందు పౌరబ్స్ కేసునాలు ఉంది. ఇక్కడ ఆ కేసునాల్లో గత 10 రోజులుగా ఒక ముసలి కలకలం జరుగుతుంది. 10 రోజుల నుండి ఫారెస్ట్ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, దాన్ని పట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈ రోజుకు వాటర్ మొత్తం క్లోజ్ చేసి ఆ ముసలి కనపడుతుంది. కానీ దాన్ని పట్టాలని పొద్దునంటే వచ్చినారు. 11 నుండి 1-2 గంటలంటే వచ్చి చూసిపోతున్నారు. పట్టాలని పై ఆఫీసర్లు కూడా వెరిఫికేషన్ చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, దాన్ని పట్టుకొని ఎస్ఆర్బీసీ రిజర్వాయర్ కెనాల్లో దాన్ని వేయాలని చెప్తున్నారు. దానిలో వేయడం వల్ల దానిలో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాలర్లు ఉన్నారు, చేపలు పడుతుంది. 150 మంది ఉన్నారు. నెక్స్ట్ బట్టలు సాగులు రజకులు ఉన్నారు. వాళ్ళ కింద బట్టలు ఉత్తుంటారు. బరువులు అసలు బరువులు దింపి వాళ్ళు బరువులు కడుక్కుంటారు. రైతులు మోటార్లు కిందికి వేసుకొని మోటార్లు కూడా పైకి లేపి తట్టుకున్నప్పుడు వాళ్ళు చేస్తుంటారు. ఇంతమంది ఉన్నప్పుడు ఆ ముసలి దాన్ని ఇచ్చడం వల్ల ప్రమాదం జరుగుతుంది. దయచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ దాన్ని పట్టేసి ఎక్కడైనా చెరువులో కానీ దూరంగా ఉన్న ప్లేస్ లో వదిలిపెడితే మాకు చాలా మంచిది.